నమస్కారం. ప్రిస్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయో అందరికీ తెలిసిన విషయం. ఇందులో పర్టికులర్గా స్కిన్ కేర్కి సంబంధించి, హెయిర్ కేర్కి సంబంధించి అయితే ది బెస్ట్ ప్రోడక్ట్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఇందులో ఒకటి మరీ ముఖ్యంగా ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్నాను యాంటీ డాండ్రఫ్ షాంపూ గురించి. ఇప్పటికీ స్టాక్ అన్అవైలబుల్ అని వచ్చేస్తుందట. చాలామంది ముందే ఒక 2-3 బాటిల్స్ తీసేసుకుంటున్నారు. దీని నుంచి వచ్చే రిజల్ట్ ది బెస్ట్ అని కూడా చెప్తున్నారు. ఇంకొంతమంది కొన్ని డౌట్స్ కూడా అడుగుతున్నారు కదా. మీకోసమే ప్రస్తుతం నేను వచ్చేసాను సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారి దగ్గరికి. దీని గురించి తెలియని వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి, ప్లస్ యూసేజ్ విషయంలో కూడా చాలామంది కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. అవన్నీ వాళ్ళ డీటెయిల్గా తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో, ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. ఎస్, ముందే అర్థమైపోయిందిగా. యాంటీ డాండ్రఫ్ షాంపూ బాగా ఎక్కువగా సేల్ అయిన ప్రోడక్ట్ ఇదండి. పర్టికులర్గా లేదా బాగా ఎక్కువ సేల్ అంటే ఇది అదని చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు స్కిన్కి వచ్చేటప్పటికి గ్లూటారోజా సోప్, పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజర్, యాంటీ ఏజింగ్, ది ఏజ్ ప్రొటెక్ట్ ఫేస్ క్రీమ్, అలాగే ఎవ్రీథింగ్ ఈజ్ కంపీటింగ్. ఫస్ట్లో కొంతమంది గ్లూటారోజా అంటున్నారు, కొంతమంది ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్ అనుకున్నారు. సో ప్రిస్మాస్ ప్రోడక్ట్, ఎవ్రీ ప్రోడక్ట్ ఈస్ ప్రూవింగ్ టు బి వెరీ గుడ్ ప్రోడక్ట్స్. సో దాని ఫార్ములేషన్ చేసిన విధానం, దాని వెనకాల సీక్రెట్స్ చాలా ఉన్నాయి. సో యాంటీ డాండ్రఫ్ షాంపూ అనేది సాధారణంగా చాలామంది డాండ్రఫ్ కోసమే పనిచేస్తుందేమో, లేదా డాండ్రఫ్ షాంపూస్ లాగా బాగా ఫ్రిజీగా డ్రై అయిపోతుంది, ఫ్లేకీ డాండ్రఫ్ కోసం, లేదా గ్రీజీగా వచ్చి స్కాల్ప్ కోసం అనుకుంటారు. సో సాధారణంగా ఏంటంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా ఇట్స్ నాట్ ఫర్ జస్ట్, ఇప్పుడు కొలాజిన్ అనేది డాండ్రఫ్ షాంపూలో ఉండదు, కెఫిన్ అనేది డాండ్రఫ్ షాంపూలో ఉండదు, సాపామిటో అనేది అవి ఉండాలా అంటే దీనిలోని అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యాంటీ డాండ్రఫ్ షాంపూ, ఇట్స్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ విత్ ఎ కండిషనర్, విత్ హెయిర్ రిజువినేషన్ ఎలిమెంట్స్. అన్ని ఎలిమెంట్స్ ఉన్న డాండ్రఫ్ షాంపూ ఎక్కడ ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రోడక్ట్ అసలు ఎలా పనిచేస్తుంది అది మాట్లాడదాం. ఇప్పుడు మనకి తలస్నానం వాళ్ళు చేస్తే, యా ప్లీజ్ ప్రొసీడ్. సో ఈవెన్ ద ఫ్రాగ్రెన్స్, మీరు ఫ్లిప్ తీసి స్మెల్ చూడండి, డాండ్రఫ్ షాంపూస్ వేరేగా ఉంటాయి. ఇది ఆ ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది, కండిషనర్ ఉంటుంది. మామూలుగా ZPTO, జింక్ పైరోథినాన్ అని, కెటకనోజన్ అని, సాలిసిలిక్ యాసిడ్ అని, కోల్తార్ అని రకరకాల ప్రిపరేషన్తో షాంపూస్ వస్తాయి. కానీ ఇందులో అన్నీ ఉంటాయి. దాంతోపాటు హెయిర్ ఫాల్ కంట్రోల్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అలాగే హెయిర్ కండిషనింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో మెనీ ఇంగ్రీడియంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఫ్రమ్ ప్రిస్మాస్. సల్ఫేట్ ఫ్రీ అని ఉంది కదా సార్, ఏం సార్ అసలు? ఇప్పుడు సల్ఫేట్, చాలా మంది సల్ఫర్ ఎలర్జీస్ ఉంటాయి. సల్ఫేట్ పడకపోవడము, దానివల్ల ఇచ్చింగ్ రావడము, బాగా డ్రై అయిపోవడం స్కాల్ప్, ఇటువంటివన్నీ దీంతో అవ్వదు. ఇంకొకటి హెయిర్ కలర్ వాడేవాళ్ళు ఉంటారు. హెయిర్ కలర్ పెట్టిన తర్వాత కొన్ని డాండ్రఫ్ షాంపూస్ పెడితే వాటిలో ఉన్న సల్ఫేట్స్ వలన తొందరగా హెయిర్ కలర్ పోతుంటుంది. బట్ సల్ఫేట్ ఫ్రీ ఉంటే కనుక హెయిర్ కలర్ కూడా ఎక్కువ రోజులు రిటైన్ చాలా మందికి ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది, వెరీ కామన్, 2-3 days లో మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ప్లస్ ఈ హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ ఫేస్ నుంచి నెక్ వరకు చాలా మందికి తెలియక హెయిర్ కలర్ వాడుతుంటే అక్కడక్కడ పిగ్మెంటేషన్ రావడం అది జరిగిపోయి ట్రీట్మెంట్ ఎలాగో తెలియక, సో ఈ రూపంలో అయితే వీఆర్ ట్రీటింగ్ దట్ హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ వెరీ సక్సెస్ఫుల్లీ. బట్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని కంపోజిషన్ ఫార్ములేట్ చేసేటప్పుడు డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ప్రిస్మాస్ ప్రోడక్ట్స్ అన్నిటిని ఫార్ములేట్ చేశారో దాని దృష్ట్యా సల్ఫేట్ ఫ్రీ చేయడం జరిగింది. అండ్ ఇందులో పర్టికులర్గా యాంటీ డాండ్రఫ్ అని అంటున్నారు. యాంటీ డాండ్రఫ్ సమస్య రోజుల్లో చాలా మంది ఫేస్ చేస్తున్నారు. మెయిన్ అసలు ఎందుకు ఫామ్ అవుతుంది సార్ చుండ్రు? కామన్ లాజిక్ ఒకటి చెప్తాను, ఒక డాక్టర్గా కాకుండా, మెడికల్గా కాకుండా కామన్ లాజికల్గా మనకి మ్యాచ్ అయ్యే పాయింట్ చెప్తాను. మీరు అదే వాష్రూమ్, అదే ఫ్యామిలీ, అదే ఇల్లు, అదే బెడ్ మీద మీరు పడుకుంటున్నారు చిన్నప్పటి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఏళ్ల దాకా మీకు డాండ్రఫ్ లేదు, పింపుల్స్ లేవు. 13 ఏట టీన్స్ వచ్చిన తర్వాత, టీన్ ఏజ్ వచ్చే కొద్దీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి బాడీలో రకాల మార్పులు వచ్చి రావడం వేరు. కానీ మనకి తెలియని ఇన్నర్ ఫోర్స్ దగ్గర కొన్ని సెక్రీషన్స్ వస్తుంటాయి, ఇన్నర్ ఏరియా స్పోర్ట్స్లో. ఆ సెక్రీషన్స్ మనం ఎంత అతి శుభ్రంగా ఉన్నా కూడా తెలియని ఫంగల్ ఎలిమెంట్, కొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండడం సహజం. చాలామంది ఏం చేస్తారు, ఒకటే టవల్ వాడుతుంటారు. సో అక్కడ అన్ని చోట్ల తుడిసిన టవల్తో ఫేస్ మీద తుడిస్తే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ టు ద ఆయిల్ గ్లాండ్ కాజింగ్ పింపుల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ టు ద స్కాల్ప్ కాజింగ్ డాండ్రఫ్, మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాజింగ్ చిన్న చిన్న పింపుల్స్లా పొక్కుల్లా రావడం. మళ్ళీ ఇదే డాండ్రఫ్ మీరు ఆ పిల్లో మీద పడుకుంటుంటే, ఆ పిల్లో మీద పడినప్పుడు అదే మళ్ళీ మీ ఫేస్ అక్కడ పడుకున్నప్పుడు మళ్ళీ క్రాస్ ఇన్ఫెక్షన్ కాజింగ్ పింపుల్స్. ఈ లాజిక్ మిస్ అయిపోతారు అందరు. దిస్ ఇస్ అ కామన్ లాజిక్ యాక్చువల్లీ.
మెడికల్గా ఎక్కడ బుక్స్లో లేదు, బట్ దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో అందుకే పింపుల్స్ ట్రీట్ చేసేటప్పుడు డాండ్రఫ్ను కూడా ట్రీట్ చేసుకోవాలి. ప్లస్ టవల్ హైజీన్ పాటించాలి, బాడీకి సెపరేట్ కలర్ టవల్, ఫేస్కి సెపరేట్ కలర్ టవల్, నాప్కిన్. సో వాష్కి వెళ్ళినా ఇక్కడికే వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ వన్ కాజెస్. సో డాండ్రఫ్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్. సో ఏదో రకంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్లనే డాండ్రఫ్. డాండ్రఫ్లో కొన్ని రకాలు. గ్రీజీగా జిడ్డుగా ఉండేది ఒకటి, ఇవాళ తలస్నానం చేశారు, రేపు చేయలేదు, రేపటికి బాగా జిడ్డుగా ఆయిల్ పెట్టినట్టు అయిపోతుంది. కొంతమంది స్క్రాచ్ చేస్తే తెల్లని పొట్టులా జిగురులా గోరులోకి వస్తుంటుంది. కొంతమందికి ఒకలాంటి స్మెల్ వచ్చేటువంటి సెక్రేషన్ ఉంటుంది. కొంతమందికి ఇసుకలా ఫామ్ అవుతుంది, కొంతమందికి పెచ్చుల్లా ఫామ్ అవుతుంది, కొంతమందికి పెచ్చుల్లో వచ్చిన డాండ్రఫ్తో పాటు చిన్న పింపుల్ కూడా వచ్చి అది లేపితే దానికి చిన్న రక్తపు చుక్కలా కూడా వచ్చే స్కేలీ డాండ్రఫ్స్ ఉంటాయి. దాన్ని సెబోరిక్ డెర్మటైటిస్ ఆఫ్ ద స్కాల్ప్ అంటారు. వీటన్నిటికీ సమాధానమే ఈ డాండ్రఫ్ షాంపూ. ఎగ్జాక్ట్లీ వీటన్నిటికీ. ఎట్లా అంటే చాలా మంది రోజు తలకి డైలీ హెయిర్ వాష్ చేసుకోవచ్చు. అంటే ఆడవాళ్ళు మీరు రోజు చేయండి అని చెప్పి మమ్మల్ని తిట్టుకుంటారు మీరు. ఇదేం డాక్టర్ రా బాబు ఎప్పుడు. సో షార్ట్ హెయిర్ మెన్ విమెన్ ఎవరైనా యూ షుడ్ వాష్ యువర్ హెయిర్ ఎవ్రీ డే. రోజు ఎందుకు చేయమంటున్నారు ఈ డాక్టర్, ఏం చెప్తున్నాడు అనుకుంటారు కొంతమంది, చూస్తున్నాడు కూడా అనుకుంటుండొచ్చు. కాకపోతే మీ హెయిర్ రూట్స్ 5 మిల్లీమీటర్ లోపల ఉంటాయి. అక్కడి నుంచి మొలిచిన హెయిర్ మీ స్కాల్ప్ నుంచి బయటకు వస్తుంది. అంటే లోపల 5 మిల్లీమీటర్లు 6 మిల్లీమీటర్ లోపల ఉంటుంది మీ హెయిర్. ఇక్కడ 4 మిల్లీమీటర్ లోపల ఉంటుంది మీ రూట్. మీరు వాష్ చేసేది పైన చర్మాన్ని కదా, రూట్ని కాదు కదా. అంటే మీకు చెమట పడుతుంది, ఆయిల్ గ్లాండ్స్ ఉన్నాయి, స్వెట్ గ్లాండ్స్ ఉన్నాయి. మనం వాష్ చేయకపోతే మనకి ఎంత వాసన చికాగ్గా ఉంటుంది. మరి మీ బాడీలో పార్టే కదా. దేవుడు పుట్టుక కొద్దీ ఇక్కడ మీసాలు, ఇక్కడ కనుబొమ్మలు, ఇక్కడ హెయిర్ ఇచ్చారు. అది ఇక్కడ ఉన్నా ఒకటి, ఇక్కడ ఉన్నా ఒకటే. సో దట్ ఈస్ ద థింగ్. మెయింటైన్ చేయాలి, మనం రోజు తలస్నానం చేసినా పర్వాలేదు, చెయ్యాలి. కాకపోతే కండిషన్ డ్రై అవుతుంది అనుకోండి, మనం ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్ అంటే హెయిర్ ఆయిల్ అప్పుడప్పుడు పెట్టుకుని దీంతో షాంపూతో వాష్ చేసుకోవచ్చు. వీటికి మళ్ళీ సెపరేట్గా కండిషనర్ అలా ఏమన్నా అవసరం అసలు? అంటే ఇన్ జనరల్ చాలా మంది కండిషనర్ అనే మాట అనట్లేదు, ఎందుకంటే దిస్ కండిషన్ ఆల్రెడీ ఉంది దీంట్లో కెఫీన్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, ఆర్గన్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. సో ఇటువంటివన్నీ ఉండగా కొలాజిన్ ఉంది ఫర్ ద సాఫ్టనింగ్ అనమాట. సో అప్పుడు కూడా ఇంకా మీకు కండిషనర్ కావాలంటే స్కాల్ప్కి టచ్ కాకుండా హెయిర్కి మీకు ఇష్టమైన ఏదైనా కండిషనర్ పెట్టుకోవచ్చు. ఏదైనా ప్రోడక్ట్ యూస్ చేసేటప్పుడు మనకి రిజల్ట్ రావాలంటే ఎన్ని రోజులు వాడాలి సార్? ఎనీ ప్రోడక్ట్ యూ షుడ్ అట్లీస్ట్ అబ్జర్వ్ ఫర్ 2-3 weeks. 2-3 weeks. ఫస్ట్ డే ఫస్ట్ ఫీల్, బట్ దాని వర్క్ ఏమవుతుంది, మనకు పని చేస్తుందా లేదా అనేది తెలియాలంటే 2-3 weeks వెయిట్ చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ. సో పర్చేసింగ్ ఎక్కడ తీసుకోవాలని కూడా, ప్రిజ్మాస్ ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఆన్ prismasbeauty.com లేదా ప్రిజ్మాస్ బ్యూటీ ఇన్స్టా పేజ్, లేదా స్క్రోలింగ్లో వచ్చేటువంటి ఫోన్ నెంబర్స్, వాట్సాప్ నెంబర్స్. వేరే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడా పెట్టలేదు, అక్కడి నుంచి విత్డ్రా చేశారు బికాస్ ఆఫ్ సర్టన్ ప్రాబ్లమ్స్ ఇన్ డెలివరీ. సో వెబ్సైట్లోకి వెళ్ళి మనం కొనుక్కోవచ్చు, వెబ్సైట్ నుంచి డైరెక్ట్ కొనుక్కోవచ్చు. ఫైనల్ వర్డ్ కావాలి, ఇన్ని షాంపూలు ఉండగా ఎందుకు ప్రిజ్మాస్ బ్యూటీ ఈ షాంపూని మేము యూజ్ చేయాలి? ఒకటే, యాంటీ డాండ్రఫ్ షాంపూలో నేను ఏం చెప్పాను, కెటకనజోల్, ZPTO, జింక్ పైరథనాన్ అంటాం, అలాగే కోల్తార్, సాలిసిలిక్ యాసిడ్, ఇలాంటి వాటితో పాటు కొంచెం డిటర్జెంట్, కొంచెం షాంపూ వేస్తూ ఉండి ఉంటాయి. బట్ ఇందులో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అందుకే ఇది వాడాలి, ఇన్ని రకాలుగా పనిచేస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్, క్లారిటీ అయితే వచ్చింది. చాలా మంది యూజ్ చేస్తున్నారు, ఇంకొంతమందికి ఉన్నటువంటి డౌట్స్ అనమాట ఇవన్నీ, అవి కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ప్రిజ్మాస్ బీవారీ యాంటీ డాండ్రఫ్ షాంపూ. మీరు అడిగిన డౌట్స్కి మ్యాక్సిమం ఆన్సర్ వచ్చిందనే భావిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో అడగొచ్చు. లేదు మేము పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాం అంటే కనుక ప్రిజ్మాస్ బీవారీ వెబ్సైట్లో మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయండి. మీరు వేరే ఎక్కడైనా చూసినా అవి డూప్లికేట్వి, దయచేసి గమనించండి. వెబ్సైట్లో మీరు పర్చేస్ చేయొచ్చు, మీకు అవసరమైన, మీరు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్లో ఇలాంటి ప్రోడక్ట్స్ ఇచ్చినా కూడా బాగుంటుంది కాబట్టి అలా కూడా మీరు ట్రై చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.